భాషల్లో, ఆలోచనల్లో, భావనల్లో బడి ఎలా ఉండాలి అనేది నేను స్వప్నించాను, దాన్ని అక్షరీకరించాను. ఆ కవిత మీకు వినిపిస్తాను, వినండి జాగ్రత్తగా. బడి అంటే బంతిపూల వనంలా ఉండాలి. బడి అంటే బంతిపూల వనంలా ఉండాలి. అంటే బంతిపూల వనం అంటే కనిపించే బంతిపూల వనం కాదు, అది మన మనసులో విరిసినటువంటి పూల వనంలో ఉండాలి. అంత ఆనందంగా, అంత సంతోషంగా, అంత పచ్చదనంతో, అంత రంగురంగుల పూలతో విలసిల్లుతున్నట్టుగా ఉండాలి. అంటే పిల్లల ముఖాల్లో చూస్తే ఆ ఆనందం కనిపిస్తే అది బంతిపూల తోట అన్నమాట. అది అంటే బడి అంటే బంతిపూల వనంలా ఉండాలి. పిల్లలు మీరు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటే వినిపిస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను. సైలెంట్గా ఉండండి, ఒక 5 నిమిషాలు అంతే. బడంటే బంతిపూల వనంలా ఉండాలి. బడంటే చుక్క పిల్లల్ని అక్కున దాచుకున్న నింగి తల్లిలా ఉండాలి. విరగ కాచిన జామ పళ్ళ మీద చిలకలు వాలిన చెట్టులా ఉండాలి. బడంటే పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, పరీక్షలే కాదు. బడంటే పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, పరీక్షలే కాదు. బడంటే స్నేహం, బడంటే ప్రేమ, బడంటే నమ్మకం. బడి అంటే అమ్మ ఒడిలా ఉండాలి. బడి అంటే అమ్మ ఒడిలా ఉండాలి. బుడి బుడి పాదాల తడియారని నాన్న వక్షస్థలంలా ఉండాలి. బడంటే భయం కాదు, బడంటే బతుకు. బడంటే భయం కాదు, బడంటే బతుకు. బడంటే చదివించడమే కాదు, బడంటే వెలిగించడం. బడంటే వెలిగించడం, బతికించడం. మునిమాపు వేళ తూనీగలు తోటలోకి చొరబడినట్టు, రెక్కల నిండా పుప్పొడి అంటించుకున్న తుమ్మెదలు చెరువుగట్టు మీద ఆటాడుకుంటున్నట్టు, నవ్వుల రవ్వలు విరజిమ్ముతూ పిల్లలు బడిలోకి అడుగు పెట్టాలి. బడంటే ఆట, బడంటే పాట, బడంటే సామూహిక స్వప్నం. బడంటే ఆట, బడంటే పాట, బడంటే సామూహిక స్వప్నం. బడంటే రంగులు పూసుకున్న పసిడి పిట్టలు తోటలో వసంతం ఆడుకుంటున్నట్టుండాలి. చదువుతూ నవ్వాలి, నవ్వుతూ చదవాలి. బడంటే బాల పరిమళాలు నలుదిశలా వెదజల్లి 1000 రేకుల వెలుగు పువ్వు. బడంటే బాల పరిమళాలు నలుదిశలా వెదజల్లి 1000 రేకుల వెలుగు పువ్వు. బడంటే కలలు, బడంటే అలలు. బడంటే ఎదగడం, బడంటే ఎగరడం. బడంటే మనిషి, బడంటే మంచి. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం